హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రిటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ అండి. సో నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో అయితే ముందు రావడం జరిగింది. ఇక్కడ మీకు చార్ట్ చూస్తే అర్థమవుతుంది కదండి. అగైన్ ఈ రోజు కూడా నిఫ్టీ మేడ్ అనదర్ లైఫ్ టైమ్ హై 23,490 అనేది కొత్త లైఫ్ టైమ్ హై అనమాట అండి. సో ప్రతిరోజు కొత్త లైఫ్ టైమ్ హైలు ఫామ్ అవుతున్నాయి, బట్ కానీ ఆ లెవెల్స్ సస్టైన్ అవ్వట్లేదు. సో ప్రీవియస్గా లైఫ్ టైమ్ హై అనుకున్నాం, అందుకంటే కొంచెం పైన వచ్చింది రైట్. ఈరోజు కూడా అలా కొంచెం పైన జస్ట్ ఫ్యూ పాయింట్స్ అనమాట అండి. సో ఆ లెవెల్కి వెళ్ళడం జరుగుతుంది, బట్ అగైన్ ఇట్ ఈస్ గెటింగ్ థ్రోన్ బ్యాక్ అనమాట అండి. మీరు సెవరల్ టైమ్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట క్లియర్గా. ప్రైజ్ యాక్షన్ చూస్తే కనుక మీరు సో ప్రైజ్ యాక్షన్ బట్టి మీరు క్లియర్గా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఇట్ గెటింగ్ థ్రోన్ బ్యాక్ అనమాట అండి. బట్ కానీ అట్ ద సేమ్ టైం స్టిల్ ఇట్ ఈస్ హోల్డింగ్. అప్ ట్రెండ్ ఏదైతే ఉందో అదైతే హోల్డ్ అవుతుంది అనమాట అండి. సో ఓవరాల్గా స్లోగా లోస్ పైకి షిఫ్ట్ అవుతున్నాయి, మీరు చూసారు కదా. అంటే పైనుంచి రిజెక్షన్స్ వస్తున్నాయి నో డౌట్, బట్ కానీ అట్ ద సేమ్ టైం అంటే అప్వర్డ్ ట్రెండింగ్ ఛానల్ లాగే వెళ్తుంది అనమాట అండి. సో అందువల్ల సో ఫార్ ఇట్ ఈస్ ఓకే అనమాట అండి. సో ట్రెండ్ అయితే సో బాగున్నట్టే మనం కన్సిడర్ చేయాలన్నమాట అండి. అప్ ట్రెండ్ కిందే కన్సిడర్ చేయాలి. సో ప్రస్తుతానికైతే బుల్లిష్నెస్సే కనిపిస్తుంది అనమాట, బట్ కానీ అంత అగ్రెసివ్ అయితే కాదు. సో బట్ కానీ ఈ బుల్లిష్నెస్ ఏదైతే ఉందో, ఈ మొమెంటం ఏదైతే ఉంటే మేబీ ఇట్ సీమ్స్ బిగ్ ప్లేయర్స్ క్యాచ్ చేసుకుంటున్నారా అన్నట్టుగా కూడా అనిపిస్తుంది అనమాట అండి. సో ఎందుకంటే ఏదైతే బుల్లిష్ మొమెంటం ఉందో ఇదంతా కూడా అందరు రీటైల్ పీపుల్ మేబీ ఎగబడి కొనడానికి ట్రై చేస్తున్నారు. పీపుల్ దే ఆర్ చేజింగ్ రైట్. సో ఈ లోపల పెద్దవాళ్ళు స్మార్ట్గా పీపుల్ ఆర్ ఎగ్జిటింగ్ 2-3 ఛానల్స్లో మంచి న్యూస్ ఇచ్చి సో ఇంకా చాలా బాగుంటుంది, ఇంకా చాలా బాగుంటుంది, అద్భుతం. మొన్నటిదాకా ఎలక్షన్ ముందు ఇదే అనలిస్టులు చాలామంది స్టేబుల్ గవర్నమెంట్ వస్తేనే బెటర్, లేదా చాలా పడిపోతాయి అని చెప్పారు. ఇమీడియట్గా ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి చాలా సంకీర్ణ ప్రభుత్వాలు కూడా గతంలో బ్రహ్మాండంగా నడిపారు. ఇలాగ అంటే సో మార్కెట్కు అనుగుణంగా సో ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటారు. బట్ కానీ టెక్నికల్స్ ఆర్ సుప్రీం అనమాట. మార్కెట్ ఈజ్ సుప్రీం అండ్ డేటా పాయింట్స్ మాత్రం అవి మర్చిపోకూడదు, మనం అవి మిస్ అవ్వకూడదు రైట్. సో అయితే ప్రీవియస్గా ఒక హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ అనుకున్నాం, దానిపైన ఈరోజు వీక్లీ క్లోజింగ్ వచ్చింది కాబట్టి ఆ ప్యాటర్న్ యొక్క వ్యాలిడిటీ తగ్గిపోయింది అనమాట అండి. సో టెక్నికల్స్ మనం అబ్జర్వ్ చేసి డెసిషన్ తీసుకుందాం రాదర్ దాన్ న్యూస్ అండ్ నాయిస్ అనమాట అండి ఫ్రెండ్స్. ఓకే, సో అయితే ఇండెసిషన్ మాత్రం క్లియర్గా ఉంది. అండ్ ఏదైతే ఒక కన్సాలిడేషన్ జోన్, మనం చాలా లాంగెస్ట్ కన్సాలిడేషన్ అనుకున్నాం కదా, ఆ జోన్ దాటి కొంచెం పైన ఇట్ స్టార్టెడ్ ట్రేడింగ్ అనమాట అండి. సో నిఫ్టీ అయితే అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ అయితే స్టిల్ విత్ ఇన్ ద జోన్. ఏదైతే నిన్న మీకు 2 ట్రెండ్ లైన్స్ గురించి మొన్న ఐ థింక్ నేను 3 డేస్ బ్యాక్ నుంచి చెప్తా వస్తున్నాను కదా. సో 49,600 అండ్ 50,200, 300 లెవెల్ ఏదైతే ఉందో ఈ 600 పాయింట్స్ రేంజ్లో మాత్రమే బ్యాంక్ నిఫ్టీ అనేది మూవ్ అవుతుంది అనమాట అండి. ఈరోజు కూడా మీరు చూడొచ్చు అనమాట క్లియర్ కట్గా ఒక మంచి మూవ్ వచ్చిందండి. మార్నింగ్ ఐ మేడ్ గుడ్ ప్రాఫిట్స్ అనమాట. ఆ మూవ్లో క్యాప్చర్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ పుట్ సైడ్ వెళ్ళడం జరిగింది, బట్ ఇమీడియట్గా నా సిస్టమ్ సిగ్నల్ ఇచ్చింది కాల్ సైడ్. సో కాల్ సైడ్ నేను షిఫ్ట్ అయిపోయి ఇమీడియట్గా కాల్ సైడ్ వెళ్ళడం జరిగింది అనమాట. పుట్ సైడ్ వెళ్ళలేదన్నమాట, ఎంట్రీ తీసుకోలేదండి. కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుని ఐ మేడ్ గుడ్ ప్రాఫిట్స్ అనమాట. సో ఐ ఎగ్జిట్ అయిపోవడం జరిగింది 11 ఆ టైం తర్వాత. అండ్ త్రూ అవుట్ ద డే ఇట్ హ్యాస్ బీన్ కన్సాలిడేటింగ్ తప్ప మూమెంట్ ఏం లేదనమాట అండి. సో ఓవరాల్గా ఇట్స్ సైడ్ వేస్ డే కింద అండ్ ఇన్సైడ్ క్యాండిల్ మీరు చూడొచ్చు 1 2 3 4 5 నారో రేంజ్ 7. మీరు చూస్తే కనుక ప్రో అనే మన ప్లేలిస్ట్ ఉంటుంది అనమాట అండి, ప్రో ట్రేడర్ అని చెప్పి మీరు చూడొచ్చు అనమాట అండి. ఓకే, సో అందులో NR7 NR5 అని నారో రేంజ్ బ్రేక్అవుట్, సో కొన్ని స్పెషల్ స్ట్రాటజీ కూడా నేను షేర్ చేయడం జరిగింది అనమాట అండి. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ స్ట్రాటజీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇట్ విల్ హెల్ప్ అనమాట అండి. సో ఇక్కడ మనం NR5 అనమాట అండి. ఇది నారో రేంజ్ 5 క్యాండిల్స్ ఆల్రెడీ మనం చూడడం జరిగింది. ఇది NR7 దాకా ఎక్స్టెండ్ అవుద్దా అని చూడాలన్నమాట అండి. ఒకవేళ అలా వెళ్తే కనుక తర్వాత ఒక మంచి మ్యాసివ్ మూవ్ ఎదర్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట అండి ఫ్రెండ్స్. ఓకే, సో అందువల్ల బ్యాంక్ నిఫ్టీలో క్లియర్ కట్గా ప్రస్తుతానికైతే టైట్, వెరీ వెల్ కంట్రోల్డ్ టైట్ కన్సాలిడేషన్ అనేది మనం విట్నెస్ చేస్తున్నాం అనమాట అండి. అండ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ పనాలు చక్కగా చేసుకుపోతున్నారు. ఈరోజు డేటా ఇంకా అప్డేట్ అవ్వదు, వీకెండ్ కదా కొంచెం బతకంగా ఉంటుంది. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. ప్రతిసారి వీకెండ్ అప్డేట్ అవ్వదన్నమాట అండి. సో నార్మల్గా సో ఈ టైంకి డేటా అప్డేట్ అవుతుంది, బట్ వీకెండ్ మాత్రం డిలే అవుతుంటుంది. ఐ డోంట్ నో ద రీజన్ రైట్. సో 3,000 crores యాక్చువల్గా నిన్న సెల్ చేయడం జరిగిందనమాట అండి. ఒకసారి రిఫ్రెష్ చేశాను, యా వెరీ గుడ్. సో అప్డేట్ చేశారండి. సో అప్డేట్ అయిపోవడం జరిగింది. సో వెల్ అండ్ గుడ్. ఈరోజు నెట్ బేసిస్ మీద ఇద్దరు ఇన్స్టిట్యూషన్స్ బయింగ్ చేయడం అయితే నిన్న 3,000 కోట్ల చిల్లర ఎఫ్ఐఎస్ అమ్మారు. ఈరోజు అగైన్ మళ్ళీ 2,000 కోట్లు బయింగ్ అయితే చేయడం జరిగింది. సో నిన్న నెట్ ఇన్స్టిట్యూషన్స్ నెట్ సెల్లర్స్ కింద ఉన్నారు. ఈరోజు మళ్ళీ అగైన్ దే టర్న్ నెట్ బయర్స్ అనమాట అండి. అంటే అగ్రెసివ్గా వాళ్ళు కూడా కొన్ని ఇన్స్టిట్యూట్స్ మీకు తెలుసు కదా, రీసెంట్గా జైన్ ఇన్స్టిట్యూట్ కొన్ని ఇష్యూస్ జరిగినాయి మీకు తెలుసు కదా. ఓకే, సో అందరూ కూడా ఆప్షన్స్ బిగ్ ఆల్గోస్ అబ్రాడ్ నుంచి వాళ్ళు వచ్చి దే ఆర్ డీలింగ్ ఇన్ అవర్ మార్కెట్స్ అనమాట అండి. దే ఆర్ టేకింగ్ అవుట్ అవర్ మనీ. ఎవరైతే డిసిప్లిన్ లేదో, ఎవరైతే సిస్టమాటిక్ ట్రేడింగ్ చేయరో దే ఆర్ గోయింగ్ టు లూజ్
లూజ్ మనీ, రైట్? అందులో క్వెషనే లేదనమాట అండి. ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. ఆ తప్పులన్నీ నేను చేశాను కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను అనమాట అండి. మనం ఒక సిస్టమ్ బేస్డ్‌గా రాకపోతే విల్ నాట్ సర్వైవ్ ఇన్ ద మార్కెట్, రైట్? మన క్యాపిటల్ ప్రొటెక్షన్ షుడ్ బి అవర్ సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట అండి. అది క్యాపిటల్ ఎవరైతే ప్రొటెక్ట్ చేసుకోరో వాళ్ళని మార్కెట్ పనిష్ చేస్తది. నిన్న ఒక్క ట్రేడ్ కూడా నేను తీసుకోలేదనమాట అండి. నో సిగ్నల్, నో ట్రేడ్, రైట్? సో, అందువల్ల నాకుంటూ ఐ హావ్ డెవలప్డ్ మై ఓన్ సిస్టమ్ అనమాట అండి. అది ఎప్పుడు సిగ్నల్ వస్తే దెన్ ఐ విల్ ఎంటర్, అదర్‌వైజ్ ఐ విల్ నాట్ ఎంటర్ అనమాట. అలా డిసిప్లిన్డ్‌గా నేను చేశాను. ఈరోజు ఎంట్రీ వచ్చింది. ఐ మేడ్ గుడ్ ప్రాఫిట్స్ అనమాట. డన్ ఫర్ ద డే, రైట్? అండ్ డన్ ఫర్ ద వీక్. యాక్చువల్‌గా మంత్లీ టార్గెట్ కూడా ఈ మంత్ అయిపోయిందనమాట. ఎలక్షన్స్ పుణ్యమా అని 2 రోజులు మనకి మంచి వాలటిలిటీ ఫాలో అప్ మూవ్స్ వచ్చాయి కాబట్టి ఈ మంత్లీ టార్గెట్ కూడా అయిపోవడం జరిగింది. అండ్ సో, ఐఎమ్ గోయింగ్ ఆన్ వెకేషన్ అనమాట అండి. సో, ఎల్లుండ నేను ట్రావెల్ వెళ్తున్నాను అనమాట. సో, అందువల్ల ఒక 1 వీక్ పాటు మీకు వీడియోస్ ఉండవు. ఆల్మోస్ట్ నెక్స్ట్ ఫ్రైడే, రైట్? ఈ ఫ్రైడే కాక నెక్స్ట్ ఫ్రైడే 26, 27th, రైట్? సమ్‌వేర్ ఆ టైంకి 10 డేస్ హాలిడే అనమాట అండి. సో, ఐ విల్ బి ట్రేడింగ్, బట్ వీడియోస్ అవి చేయడానికి పాసిబుల్ కాదు. సో, ఇంత మనం స్పెండ్ చేసి వెళ్తున్నప్పుడు వీ హ్యావ్ టు ఎంజాయ్ కదా! సో, ఐ మే నాట్ బి ఏబుల్ టు డూ ఎనీ వీడియోస్. ఒకవేళ ఏదైనా షార్ట్స్ అవి చేయగలిగితే అవి నేను రికార్డ్ చేస్తాను. బట్ ఐ విల్ బి షేరింగ్ వెన్ ఐ కమ్ హియర్. బట్ అప్పుడు ఇంకా అక్కడ ఎడిటింగ్ ఇవన్నీ చేసి టైం పాసిబుల్ ఉండదనమాట అండి. సో, అందువల్ల వీడియోస్ మళ్ళీ అగైన్ ఐ విల్ బ్యాక్ ఆఫ్టర్ 10 డేస్ అనమాట ఫ్రెండ్స్, రైట్? ఓకే. అండ్ కమింగ్ టు బ్యాలెన్స్, అడ్వాన్స్ డిక్లైన్ మీరు చూస్తే కనుక చాలా బ్యాలెన్స్డ్‌గా ఉంది. నిఫ్టీ 500లో మాత్రం ఉంది. మంచి మొమెంటమ్ అనేది కనిపించిందనమాట. నెంబర్ ఆఫ్ స్టాక్స్ నేను మీకు చెప్పడం జరిగింది. షుగర్ సెక్టర్‌లో మొమెంటమ్ ఉంది. పేపర్ సెక్టర్‌లో కూడా, పేపర్ స్టాక్స్‌లో కూడా మంచి మొమెంటమ్ అనేది ఈరోజు కంటిన్యూ అవ్వడం జరిగిందనమాట అండి. ఇలా సెక్టర్‌లో మంచి సెక్టర్ రొటేషన్ అనేది చాలా వండర్‌ఫుల్‌గా, బ్యూటిఫుల్‌గా జరుగుతుందనమాట అండి. మీరు అబ్జర్వ్ చేస్తే సెక్టర్ రొటేషన్ చాలా బాగా జరుగుతుంది. అండ్ వండర్‌ఫుల్‌గా స్టాక్స్ అయితే పెరగడం అయితే మనం చూడొచ్చనమాట. ఆ సెక్టర్ రిలేటెడ్‌గా మాత్రమే. ఓకే. ఓవరాల్ మార్కెట్ సైడ్ వేస్‌గా నారో రేంజ్‌లో బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది. బట్ కానీ ఏవైతే కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్, స్పెసిఫిక్ సెక్టర్స్‌లో మాత్రం వండర్‌ఫుల్ సర్క్యూట్స్ 10%, 5% అప్పర్ సర్క్యూట్స్ పడుతున్నాయి. వండర్‌ఫుల్‌గా మొమెంటమ్ అయితే చాలా స్టాక్స్‌లో కంటిన్యూ అవుతుందనమాట అండి. ఓకే. కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ చూస్తే కనుక నిఫ్టీ జూనియర్ అంటే నిఫ్టీ నెక్స్ట్ 50 అనమాట. అంటే 51 ర్యాంక్ నుంచి 100 వరకు ర్యాంక్ ఉన్న ఏవైతే స్టాక్స్ ఉంటాయో ఆ ఇండెక్స్ కదా ఇది. సో, ఇట్ ఈస్ డూయింగ్ రియల్లీ గుడ్ అనమాట అండి. ఇన్‌ఫాక్ట్ మీరు చూస్తే కనుక ఇట్ ఈస్ గోయింగ్ స్కై రాకెట్ అనమాట అండి. ఇట్ మేడ్ న్యూ లైఫ్ టైమ్ హై. బట్ మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో, వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఈ క్యాండిల్ కొంచెం మంచి క్యాండిల్ కాదనమాట అండి. కొంచెం హ్యాంగింగ్ మ్యాన్ టైప్ ఆఫ్ క్యాండిల్ కదా! బట్ ఎనీహౌ ఆ లెవెల్ కూడా దాటి వెళ్ళింది, క్లోజ్ అయింది కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ రియల్లీ స్ట్రెంత్ అనమాట అండి. సో, నిఫ్టీ నెక్స్ట్ 50లో మంచి స్ట్రెంత్, మొమెంటమ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఈరోజు. అండ్ అదేవిధంగా ఆటో, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అన్నీ కూడా గ్రీన్‌లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఐటీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్, ఎఫ్ఎంసీజీ, రైట్? ఇవి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనమాట అండి. ఓకే. సో, నిఫ్టీని ఇవన్నీ కూడా అవుట్ పెర్ఫార్మ్ చేశాయనమాట. ఎస్పెషల్లీ మిడ్, స్మాల్ క్యాప్ అండ్ నిఫ్టీ జూనియర్ ఇవన్నీ కూడా అవుట్ పెర్ఫార్మ్ చేయడం అనేది ఇక్కడ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్ మీరు చూస్తే కనుక డౌ జోన్స్ యాక్చువల్‌గా నిన్న చాలా నెగెటివ్‌గా ఉందని అనుకున్నాం కదా! బట్ సమ్‌హౌ ఇట్ సర్వైవ్డ్ అనమాట అండి. బట్ వన్స్ అగైన్ సో, రోజు అలాగే జరుగుతున్నాను. నిన్న కూడా నేను అదే చూశాను అనమాట అండి. నిన్న మీకు షేర్ కూడా చేశాను. డాక్స్ చాలా పడిపోయింది. బట్ మన మార్కెట్స్ ఈరోజు పెద్ద పడలేదు. ప్లస్ ఇన్‌ఫాక్ట్ రివర్స్ కూడా అయిపోయినాయి కదా! సో, పడినా మళ్ళీ బౌన్స్ అయితే వచ్చేయడం జరిగింది, రైట్? ఈరోజు కూడా డాక్స్ ఈజ్ రైట్ గోయింగ్ క్రేజీ అనమాట అండి. ఆల్రెడీ 20 పీరియడ్, 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అన్ని బ్రేక్ అయిపోయినాయి. 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్కి వెళ్ళిపోతుంది. అండ్ ఇట్ ఈస్ క్లియర్లీ షోయింగ్ ద డైవర్జెన్స్, ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అనేది మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో, స్ట్రెంత్ అయితే లేదనేది క్లియర్ కట్‌గా ఇక్కడ ముందే మనకి సిగ్నల్ వచ్చేయడం జరిగింది. ఆర్ఎస్ఐ ఇంకా వేకర్ అవుతుందనమాట. 100 పీరియడ్ దగ్గర కొంచెం ఏదైనా సపోర్ట్ తీసుకుంటుందేమో చూడాలి. సో, యూరోపియన్ ఇండెక్స్ ఈస్ గోయింగ్ డౌన్ అండ్ డౌన్. ఓకే. సో, అండ్ అదర్ ఇండిసెస్ లైక్ డౌ జోన్స్ అవన్నీ కూడా అంత నెగెటివ్ వెళ్ళినప్పుడు కూడా నిన్న రికవరీ వచ్చి సర్వైవ్ అవుతున్నాయి, సస్టైన్ అవుతున్నాయి అనమాట. విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. అండ్ ఎస్ఎన్‌పి, డౌ ఇవన్నీ కూడా, రైట్? ఓకే. అండ్ నాస్డాక్ పాజిటివ్‌గా క్లోజ్ అయింది నిన్న యాక్చువల్‌గా. సో, ఓవరాల్‌గా సో, థింగ్స్ ఆర్ ఓకే అనమాట అండి. డేటా అంతా కూడా ఓకే. యూఎస్ డేటా కూడా రావడం జరిగింది, కొంత డేటా. సో, అండ్ ఈ సంవత్సరం అయితే మోస్ట్‌లీ రేట్ కట్స్ ఉండకపోవచ్చు. హార్డ్లీ ఉంటే ఒక రేట్ కట్ ఉండొచ్చు అనేది సిగ్నల్ ఆల్రెడీ మనకి రావడం జరిగింది కదా! సో, ఆల్రెడీ ఎఫ్ఓఎంసీ మీట్‌లో డిక్లేర్ కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్, రైట్? అండ్ కమింగ్ టు స్టాక్స్, రైట్? ఆల్రెడీ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఆల్రెడీ నేను మీకు నిన్న ఒకటి షేర్ చేయడం జరిగింది కదా! ఆస్క్ ఆటోమోటివ్ అని చెప్పి. సో, అది ఈరోజు వండర్‌ఫుల్‌గా ఉందనమాట అండి. ఈరోజు కొత్త స్టాక్స్ ఏమీ లేవు ఐ థింక్. సో, ఏవైతే ఆల్రెడీ నేను మీకు డిస్కస్ చేశానో దే ఆర్ ఆల్ డూయింగ్ గుడ్ అనమాట అండి. సో, అందువల్ల ఏంటంటే
సో ఆల్రెడీ మనం ఏవైతే స్టాక్స్ డిస్కస్ చేసామో అవి స్టడీ చేయండి ఫర్దర్‌గా. అండ్ కొన్ని లైక్ ఎల్టీ ఫుడ్స్ ఇవన్నీ కూడా బ్రేక్‌ఔట్ కంటిన్యూ అవుతుంది. రైట్? సో ఆల్మోస్ట్ నేను ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేశానో 275 ఆ టార్గెట్స్‌కి వెళ్తుందనమాట అండి. సో లెట్ అస్ సీ. లెట్ అస్ హోప్ సో. విల్ రీచ్ ద టార్గెట్. టార్గెట్ రీచ్ అవుద్దేమో చూద్దాం. సడెన్‌గా ఏదైనా న్యూస్ వస్తే ఎనీథింగ్ కెన్ గో రాంగ్ కదా! బట్ థింగ్స్ ఆర్ లుకింగ్ ఓకే అనమాట అండి. అనంతరాజ్ ఆల్సో డూయింగ్ రియల్లీ గుడ్. ఓకే. రైట్? సో ఓవరాల్‌గా ఈ వీక్ మనం డిస్కస్ చేసిన స్టాక్స్ ఇవన్నమాట అండి. సో ఐ విల్ బి బ్యాక్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ 10 days. ఐ విల్ బి బ్యాక్ అనమాట అండి. స్టే కేర్ఫుల్గా చేయండి. అండ్ ఇండివిజువల్ స్టాక్స్, ఇండివిజువల్ స్టాప్ లాస్లో రెస్పెక్ట్ చేయండి. అండ్ టార్గెట్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ప్రాఫిట్ బుకింగ్ చర్నింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో ప్లీజ్ డూ రెస్పెక్ట్ దట్ ఆల్సో. ఒక్కొక్కసారి యూ హ్యావ్ టు టేక్అవుట్ ద మనీ ఫ్రమ్ మార్కెట్. సో డోంట్ జస్ట్ బై అండ్ హోల్డ్. ఓకే. రైట్? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ కూడా ఐ హోప్ యూ ఎంజాయ్డ్. ఆఫ్టర్ వెకేషన్ ఐ విల్ బి బ్యాక్ అనమాట. ఆఫ్టర్ 10 days ఐ విల్ బి బ్యాక్ విత్ రెగ్యులర్ మార్కెట్ అప్డేట్స్. అండ్ తర్వాత మండే ఎండ్ ఆఫ్ ది లాస్ట్ వీక్ ఆఫ్ ది జూన్ లైవ్ స్ట్రీమ్లో కూడా మళ్ళీ ఐ విల్ బి బ్యాక్ విత్ యూ గైస్. ఓకే అండి. సో మీన్ వైల్ ఎనీ కామెంట్స్, వాల్యుబుల్ సజెషన్స్ ఏమైనా ఉంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అనమాట అండి. సో తప్పకుండా యూట్యూబ్ కామెంట్స్లో మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ మన రీటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్ గురించి తెలియజేయండి. సీ యూ ఆల్. బాయ్.